రాష్ట్ర హోంమంత్రిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసుకోవాల్సిన వంగలపూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఏ రోజైనా చంద్రబాబు యొక్క తల్లి చెల్లి గురించి, లేకపోతే చంద్రబాబు యొక్క తల్లి తండ్రి వాళ్ళ తమ్ముడు గురించి ఏ రోజైనా మాట్లాడారా? చంద్రబాబు యొక్క ఆస్తులు వాళ్ళ తమ్ముడికి చెల్లెలికి ఇవ్వలేదని వైసీపీ నాయకులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరైనా అడిగారా? వాళ్ళ అమ్మను నాన్నను చంద్రబాబు కనీసం ఒక్కరోజు కూడా ఇంటికి తీసుకొచ్చి ఒక్క పూట కూడా అన్నం పెట్టలేదు అని వైసీపీ నాయకులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలు కానీ ఎవరైనా అడిగారా? పోనీ వంగలపూడి అనిత గారు వాళ్ళ అన్నదమ్ములకు కానీ వాళ్ళ అపచెల్లెలకు కానీ ఆస్తులు పంచిచ్చిందా? మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబ విషయాల గురించి మీకెందుకమ్మా? మీ చంద్రబాబు నాయుడేమో ఆయన ఆస్తులు వాళ్ళ తమ్ముడికి చెల్లెలికి పంచేవాడు. వాళ్ళ అమ్మ నాయనకి కనీసం తలకురువు కూడా పెట్టలేదు. వాళ్ళ అమ్మ నాయన్ను కనీసం ఒక్క పూట హైదరాబాద్కి తీసుకొచ్చి తిండి కూడా పెట్టింది లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి గురించి నీకెందుకు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసుకోవాలని నీకు మంత్రి పదవి అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై నువ్వు మాట్లాడతావా? ఇది తప్పు కాదా? వ్యక్తిగత విషయాలు నీకెందుకు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఏమంటున్నారంటే ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది, అదే చదివి వినిపిస్తున్నాను. ఎవరైనా ప్రత్యర్థులపై విజయం సాధిస్తే సంబరాలు చేసుకుంటారు, కానీ జగన్ రివర్స్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్. అందుకే సొంత తల్లి చెల్లిపై విజయాన్ని కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇది కూడా ఒక గెలుపేనా జగన్ అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. సరస్వతి పవర్ షేర్ల బదిలీ విషయంలో తల్లి విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిలపై జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినాడని సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు అని అనితకు ఆగ్రహం వచ్చిందట. నీకెందుకమ్మా ఆగ్రహం? నీకెందుకు ఆగ్రహం? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలకు 200 కోట్లు క్యాష్ ఇచ్చాడు 2019లో. మరి మీ చంద్రబాబు కానీ లేకపోతే నువ్వు కానీ మీ అన్నదమ్ములకి అపచెల్లెలకి మీరు ఎప్పుడైనా ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా? కానీ జగన్మోహన్ రెడ్డి తన ఆస్తిలో 200 కోట్లు క్యాష్ ఇచ్చాడు వాళ్ళ చెల్లెలకి. మరి నువ్వు ఎప్పుడైనా ఇచ్చునుంటే నువ్వు సమాధానం చెప్పాలి. మళ్ళీ నీకెందుకమ్మా ఆగ్రహం వస్తుంది? జగన్ ప్రజా జీవితానికే పనికిరాడు అని అంటున్నావు. పోనీ చంద్రబాబు ప్రజా జీవితానికి పనికొస్తాడా? పోనీ నువ్వు ప్రజా జీవితానికి పనికొస్తావా? మీ సొంత ఆస్తులు ఏ రోజైనా మీ చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి మీరు ఎప్పుడైనా పంచిచ్చారా? నాకు వంగలపూడి అనిత సమాధానం చెప్పాలి. కుటుంబ సభ్యులపైన కుట్ర చేశాడట. తల్లి చెల్లిపై తాత్కాలికంగా పైచేయి సాధించడాన్ని కూడా గొప్ప విజయంగా ప్రచారం చేసుకుంటున్నాడు. 2019 ఎన్నికలలో గెలుపు కోసం తల్లి చెల్లిని వాడుకున్నాడు. మరి హరికృష్ణను వాడుకోలేదా చంద్రబాబు నాయుడు? బాలకృష్ణను వాడుకోలేదా? పోనీ పవన్ కళ్యాణ్ను కూడా బాగా వాడుకుని ఈరోజు జన సైనికులందరినీ కూడా వాడుకుని జన సైనికులకి మీరు ఏదైనా చేస్తున్నారా? రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యకర్తల్ని మీరు అసలు వాడుకుని వదిలేశారు కదమ్మా. మళ్ళీ వాడుకుని వదిలేయటం గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మీరు మాట్లాడతారా? కుటుంబ సభ్యులపైన కుట్ర చేశాడట జగన్మోహన్ రెడ్డి. ఏం కుట్ర చేశాడో విందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే సరస్వతి పవర్లో విజయమ్మ షేర్ హోల్డర్గా ఉన్నారట. వైఎస్ హయాంలో పల్నాడులో సరస్వతి పవర్కు భూములు కేటాయించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లీజు పొడిగించుకున్నారు. అలాగే కృష్ణానది నుండి నిరంతరం నీటి సరఫరా ఉండేలా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. 2019 ఎన్నికలు ముందు ఫ్రాన్స్కు చెందిన VICIAT సంస్థ భారతీయ సిమెంట్లో 5 కోట్లతో 51% షేర్లు కొనుగోలు చేసింది. 49% షేర్లలో జగన్కు, షర్మిలకు వాటాలున్నాయి. అయితే షర్మిలకు ఇవ్వాల్సిన వాటా కూడా జగన్ ఇవ్వలేదు. పోనీ నువ్వు ఇచ్చేదే? చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీలో ఇవ్వమని పోనీ చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చేదే? ఎందుకు మరి మీరు సలహాలు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చుండాలి. హెరిటేజ్ కంపెనీలో వాటాలు ఇవ్వండి మీ తమ్ముడికి, మీ చెల్లి పిల్లకాయలకి. అదేవిధంగా ఇప్పుడు అమరావతిలో 150 కోట్లతో 5 ఎకరాలలో ప్యాలెస్ కడుతున్నాడు కదా చంద్రబాబు. వాళ్ళ తమ్ముడు కొడుకు రామూర్తి నాయుడు కొడుక్కి
వాటా ఇవ్వమని మీరు చెప్పచ్చు కదా. ఆ మాట మీరు చెప్పరు. చంద్రబాబు నాయుడు వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లెలకి ఏమీ చేయకపోయినా మీరు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి 200 కోట్లు ఇచ్చి వాళ్ళ చెల్లెల్ని సొంత బిడ్డలాగా గత 30 సంవత్సరాల నుండి చూసుకుంటున్నప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తారు. పోనీ మీరు మీ బాసు చంద్రబాబు నాయుడు గారు ఎంతెంత ఆస్తులు వాళ్ళ తల్లికి తండ్రికి ఇచ్చారు, వాళ్ళ తమ్ముడికి చెల్లెళ్ళకి ఇచ్చారు, మీ తమ్ముడు మీ చెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీ ఆస్తులు ఎంత ఇచ్చారో మీరు అది లెక్కలు చెప్పండి. అటువంటివి మీరు లెక్కలు చెప్పరు. జగన్మోహన్ రెడ్డి పైన పడి ఏడవడం ఎందుకమ్మా?